నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జనాభా తగ్గితే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టమన్న సీఎం చంద్రబాబు. తెలుగు జాతి శక్తివంతంగా ఉండాలంటే జనాభా 5 కోట్లకు తగ్గకూడదని ఉద్ఘాటన. అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వారి 10 డిమాండ్లలో 9 నెరవేర్చినట్లు వెల్లడి. వాహనాల జీవిత పన్నుపై విధించిన 10% సెస్తో రహదారి భద్రత పనులు చేపడతామన్న మంత్రి మండిపల్లి. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని వ్యాఖ్య. 20 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాల పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త జనాభా నిర్వహణ విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా 3వ బిడ్డను కనే దంపతులకు 25,000 రూపాయలు ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ముసాయిదా పాలసీ వివరాలను సీఎం వెల్లడిస్తూ 3వ బిడ్డకు 5 ఏళ్ల వయసు వచ్చే వరకు నెలకు 1,000 రూపాయల చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. పిల్లలు కనేవారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్ నేనే మాట్లాడా. ఆ రోజు మీరు చూస్తే ఫ్యామిలీ ప్లానింగ్ లో చూస్తే అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా 92, 93, 3 TFR 3%. అదే 98, 99కి 2.5, 97లో పాలసీ. ఆ పాలసీ వస్తాను 2002కి 2.2, ఈ రోజు 1.5. 16, 17 అనుకుంటారు. వెస్ట్ గోదావరికి వచ్చాను. ఆ రోజు ఒక మీటింగ్ లో నేను మాట్లాడా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి. ఒక రోజు పెట్టాం. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఇర్రెలవెంట్ అవుతా ఉంది. మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పాపులేషన్ ని ప్రమోట్ చేయాలని నేను మాట్లాడితే నాకు బాగా జ్ఞాపకం జయప్రకాష్ నారాయణ గారు నన్ను విమర్శించారు. ఇటీవల మళ్ళీ నేను మాట్లాడితే తమిళనాడు సీఎం మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ చీఫ్ అయితే భగవత్ గారు చాలా క్లియర్ గా 3 పిల్లలు ఉంటేనే ఈ దేశం రాబోయే రోజుల్లో సస్టైనబిలిటీ ఉంటుందని వారు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకని అధ్యక్ష చైనా 1 చైల్డ్ అన్నారు. చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఒకసారి చైనాలో ఒక పాలసీ అంటే తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకరికి అబ్బాయిలు ఉంటే ఒకరికి అమ్మాయి ఉంటుంది. ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక చైల్డ్ ఆర్ నో చైల్డ్. నౌ డిమినిషింగ్ పాపులేషన్. ఒకప్పుడు ప్రపంచంలోని హైయెస్ట్ పాపులేషన్ చైనా, ఇప్పుడు హైయెస్ట్ పాపులేషన్ ఇండియా. అట్ ది సేమ్ టైం 2 TFR 2 అంటే 2.1 ఉండాలి. యూపీ, బీహార్ ఆ 2 రాష్ట్రాల వల్ల ఈ రోజు పాపులేషన్ బ్యాలెన్స్ అవుతా ఉంది. సౌత్ ఇండియాలో మాత్రం నెగటివ్ గ్రోత్ స్టార్ట్ అయింది. ఇదే కంటిన్యూ అయితే సౌత్ ఇండియా మొత్తం ఇప్పటికి దీని రాజకీయ కోణంలో కూడా చూస్తున్నారు అధ్యక్ష కొంతమంది. అది కూడా ఉంటుంది. రేపు పార్లమెంట్ సీట్స్ వస్తే సౌత్ ఇండియాలో సంఖ్య తగ్గిపోతుంది, దీనివల్ల ఎట్లా అని కూడా మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. నేను మాట్లాడేది భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను. అవి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనో ఆ విషయాల్లో మాట్లాడదాం. ఒకప్పుడు మనందరం మాట్లాడేది ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దు. ఆ రోజు మనం అందరం ఇదే స్లోగన్ మాట్లాడాం. ఈ రోజు మనం మాట్లాడాల్సింది ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. అందరూ కూడా మాట్లాడగలిగితే దానివల్ల అప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది దేశ. చాలా మంది చాలా రీజన్స్ కూడా చెప్పారు. ఇక్కడ ఈ హౌస్ లో చర్చకు వస్తే డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి. అసలు చర్చే లేకపోతే ఈ ఒపీనియన్సే రావు. ఒకరు మాట్లాడితే ఒక మాట అన్నారు. ఇప్పుడు కూడా పేదవాళ్ళు ఎక్కువ మంది పిల్లలు అంటున్నారు. ట్రైబల్స్ లో ఇప్పుడు కూడా గిరిజనుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. తల్లికి వందనం కార్యక్రమం కొంతమంది ఒకరికే ఇద్దాం, లేదంటే ఇద్దరికి ఇద్దాం, ఆపేద్దాం ఇవన్నీ అంటే నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 ఇద్దామని నిర్ణయించుకున్నాం.
అంగన్వాడీ కార్యకర్తల 10 డిమాండ్లలో 9 నెరవేర్చామని, వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. వీరి జీతాలు 4,200 చొప్పున మాత్రమే ఉండగా సీఎం చంద్రబాబు 3 సార్లు జీతాలు పెంచడంతో 11,500 అయ్యాయని పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అంగన్వాడీ భవనాలు, వాటిలో మౌలిక వస్తువులపై ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, మహ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 62 ఏళ్ల వయసున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గ్రాట్యుటీని అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 948 భవనాల పనులు ముగింపు దశలో ఉన్నాయని, వీటిని పూర్తి చేసేందుకు 4 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 55,746 అంగన్వాడీ సెంటర్స్లో మనకి ఈరోజు 21,756 సొంత భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. అలాగే 10,556 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో, అంటే అద్దె లేకుండా మనం ప్రభుత్వ భవనాల్లో ఉంచుతున్నాం అధ్యక్ష. అలాగే 23,424 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. వాటినే ఇప్పుడు మనం కట్టడానికి రెడీ చేస్తున్నాం అధ్యక్ష. కొన్ని శాంక్షన్ చేయటం కానీ, అవి మధ్యలో పనులు ఆగిపోవటం కానీ గౌరవ సభ్యులు అడిగినట్లుగా. అయితే ఇందులో అధ్యక్ష గత కాలంలో 2,922 భవనాలను శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వీటిలో 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉన్నాయి అధ్యక్ష. అంటే 5 నుండి 10% లేదా చిన్న వర్క్స్ మాత్రం మిగిలిపోయినాయి అధ్యక్ష. వాటి కోసం మాత్రమే 4 కోట్లు రిలీజ్ అయ్యాయని నేను చెప్పాను అధ్యక్ష. అవి ముగింపు దశలో ఉన్న వాటికి మాత్రమే. కానీ పూర్తి స్థాయిలో మనం పూర్తి చేయాలి అనుకుంటే 193 కోట్లు కావాలి అధ్యక్ష మాకు అంగన్వాడీ బిల్డింగ్స్ మొత్తం పూర్తి చేయడానికి. అయితే 948 అంగన్వాడీ భవనాలు ముగింపు దశలో ఉండగా 873 స్లాబ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 351 పైకప్పు స్థాయి దాంట్లో ఉన్నాయి అధ్యక్ష. 269 లింటెడ్ స్థాయిలో ఉన్నాయి అధ్యక్ష. 429 బేస్మెంట్ స్థాయిలో ఉన్న అధ్యక్ష. 52 కేవలం పునాదులు మాత్రమే తీశారు అధ్యక్ష. ఇది వీటి తాలూకా పూర్తిగా వివరాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సభ్యులు ఎన్ఆర్జీఎస్లో కానీ వేటిల్లో కానీ వాళ్ళు ఇస్తే మంచిదే అధ్యక్ష. అయితే ఇప్పటికి ఈ రోజుకి ఫైనాన్స్ నుంచి మనకు 4 కోట్లు శాంక్షన్ జరగడం జరిగింది అధ్యక్ష. ప్రాంతీయంగా ఉన్నటువంటి రాగి కానీ, జొన్నలు కానీ అతి త్వరలో మన అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు చెప్పారు, అంగన్వాడీ సెంటర్స్ ఎంతకు పూర్వం అంటే టీచర్లు వచ్చినా రాకపోయినా మనకు తెలిసేది కాదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాం. దానివల్ల ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు హాజరు అవుతున్నారో లేదో మనకి ఇక్కడే తెలుస్తుంది. మనం చూడక్కర్లేదు వాళ్ళు యాబ్సెంటా ప్రజెంటా కాదు. ఫేషియల్ రికగ్నిషన్ ఉంది కాబట్టి అంగన్వాడీస్లో అందరూ కూడా టీచర్లు ఆయాలు వస్తున్నారు అధ్యక్ష. అలాగే మనం కొత్తగా ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టాం కాబట్టి పిల్లలు చక్కగా తయారయ్యి వస్తున్నారు అధ్యక్ష. మీరు కావాలంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళొచ్చు. ముస్తాబ్ అనే కొత్త కార్యక్రమం కూడా పెట్టాం. అలాగే జనాభాకి తగ్గట్టుగానే మనం సెంటర్స్ని తిరిగి రీఆర్గనైజేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఏమైనా ఎక్కడైనా సెంటర్స్ ఎక్కువ కావాలి అంటే ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ బిల్డింగ్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా దశల వారీగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే మనకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. దాదాపుగా 545 బిల్డింగ్స్ ప్రజెంట్ రిపేర్లో ఉన్నాయి. వాటిని కూడా రిపేర్ చేయాలనే ఉద్దేశంతో మనం ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం 55,745 సెంటర్స్లో కూడా అన్ని రకాలుగా పిల్లలకి బరువు పెరుగుతున్నారా లేదా, వాళ్ళు చక్కగా ఉన్నారా లేదా, చక్కగా తయారై వస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసే బాధ్యత టీచర్లు ఆయాలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు గతంలో చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ చెప్పినవి నిజమే అధ్యక్ష. కానీ ఈరోజు మనం బరువులో పిల్లలందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు. ఇంతకు పూర్వం 70% ఉన్న హాజరు ఈరోజు 96%కి వచ్చి మనం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నామని చెప్పడానికి గర్వంగా ఉంది అధ్యక్ష. అలాగే రాష్ట్రంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి, మరమ్మతుకి అన్నిటికి కూడాను 300 కోట్లు అవసరం ఉంది అధ్యక్ష ఇప్పటికి కూడా. ఇంకా వాహనాల జీవిత పన్నుపై విధించిన 10% సెస్లో రహదారి భద్రతా పన్ను చేపడతామని, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వాహనాల జీవిత పన్నుపై 10% సెస్ విధిస్తూ వాహన పన్ను సవరణ బిల్లును మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 28 నుంచి 18% తగ్గించడంతో 10% ధరలు తగ్గాయని చెప్పారు. అయితే రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకుని జీవిత పన్నుపై మాత్రమే 10% సెస్ విధించామని వెల్లడించారు. దీనివల్ల
దీనివల్ల ఏడాదికి 270 కోట్లు వస్తుందని చెప్పారు. వీటితో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ ని సరిచేయడం లాంటి పనులు చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి. Honorable Speaker, sir, I request to move for leave to introduce the Andhra Pradesh Motor Vehicle Taxation Amendment Bill 2026. ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల పన్ను విధింపు సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరతారు. I request to move that the Andhra Pradesh Motor Vehicle Taxation Amendment Bill 26 to be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించే ముందు మీరు ఏమైనా బ్రీఫ్ గా చెప్తే ఒకళ్ళిద్దరు. చట్టము 2026 అని పేర్కొనవచ్చు. ఇది 2026 జనవరి 13 మరియు అప్పటి నుంచి అమల్లోకి వచ్చినట్టు భావించవలను. ముఖ్యంగా రహదారి భద్రత కోసం విధించే రహదారి భద్రతా సెస్సు అని అంటారు సార్. దీన్ని చెల్లించవలసిన జీవిత పన్నులు అంటే లైఫ్ ట్యాక్స్ లో 10% ఇది పేర్కొనబడి, అలాగే ఈ సమస్యను స్థిరమైన రీతిలో పరిష్కరించుటకు నిరంతర రహదారి నిర్వహణ, ఇంజనీరింగ్ దిద్దుబాటు, బ్లాక్ స్పాట్లు మెరుగుదల మరియు రహదారి భద్రత మౌలిక సదుపాయాల కొరకు ఆర్థిక వనరులు అత్యవసర అవసరాల కొరకు ఉపయోగించుకోబడుతుంది. భారత ప్రభుత్వము మోటారు వాహనాల చట్టములో జీఎస్టీని 28% నుండి 18% తగ్గించడం జరిగింది. దాని వలన కొనుగోలుదారులు చెల్లించవలసిన వాహన ధర గణనీయంగా తగ్గింది. అందుచేత నామమాత్రపు సెస్సు విధించడం వలన వాహనాల యాజమాన్యాలపై ఎటువంటి ఆర్థిక భారము విధించబడదు. రిజిస్ట్రేషన్ సమయంలో జీవితకాల పన్ను చెల్లింపవలసిన మోటారు వాహనదారులు రహదారి భద్రతా సెస్సు విధించవలెను. అధ్యక్ష, ఈ ద్రవ్యమును రహదారులు మెరుగుపరచడానికి, దెబ్బతిన్న రహదారుల యొక్క భద్రత, అలాగే మరణాలు తగ్గించుటకు కొరకు ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక ప్రభావం మరియు అధిక రాబడి ఈ కింద విధంగా ఉంటుంది. రాష్ట్రంలో నెలకు దాదాపు 73,000 కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. అది సంవత్సరానికి 8,79,000 వాహనాలు. 10% విధించడం వల్ల నెలవారీ రాబడి 22 కోట్లు, అదే వార్షిక రాబడి 270 కోట్లు. అధ్యక్ష, థ్యాంక్ యూ. ఇటీవల వేట్లపాలెం, గతంలో కొమరిపాలెంలో మందుగుండు బాణాసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోవడం విదితమే. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా రావులపాలెం రూరల్ సీఏ విద్యాసాగర్, కొత్తపేట ఎస్ఐ జి సురేంద్రలతో కలిసి కొత్తపేటలో మందుగుండు బాణాసంచా తయారీ కేంద్రాలను పరిశీలించారు. తయారీ కేంద్రం నుండి స్టోరేజ్ పాయింట్, స్టాక్ పాయింట్లు ఎంత దూరంలో ఉన్నాయి, బాణాసంచా తయారు చేసే సమయంలో కూలీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తయారీ కేంద్రంలో ప్రాథమిక వైద్య పరికరాలు తదితర వివరాలను ఎస్పీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై పోలీస్, రెవెన్యూ, ఫైర్ సంబంధిత శాఖల అధికారులతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే లైసెన్స్ రద్దు చేసి తయారీ కేంద్రాలు సీజ్ చేసి యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మన కొత్తపేట స్టేషన్ పోలీస్, మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఇక్కడ వచ్చి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో అంతా సేఫ్టీ ప్రోటోకాల్స్ వాళ్ళు సరిగా ఫాలో చేస్తున్నారా లేదా అది మనం చెక్ చేసాము. మీ అందరికీ తెలుసు, రీసెంట్ గా కాకినాడ జిల్లాలో కూడా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. దీని వల్ల కూడా అండ్ ఇది ముందు కూడా మేము కూడా కంటిన్యూస్ గా అంతా చెక్ చేస్తున్నాము. సో దీంతో ఇక్కడ ఇది పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్, వాళ్ళు అంతా అది మన ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సరిగా ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ వాళ్ళు ఎట్లా పెడుతున్నారు, ఇది అంతా మన ద్వారా ప్రిపేర్ చేసిన చెక్ లిస్ట్ ప్రకారం అంతా చెక్ చేయడం జరిగింది. సో దీంట్లో అండ్ మిగతా అన్ని కూడా మనకి కంటిన్యూస్ గా చెక్ చేస్తాము. We'll make sure that no untoward incident happens in our district. So continuous checkings and inspections will continue. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.